మొత్తం మనం సస్టైనబుల్ గార్డెనింగ్ అనే స్టాల్ దగ్గర ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీ సస్టైనబుల్ గార్డెనింగ్ సంబంధించిన ప్రత్యేకత ఏంటి? మనము రోజువారీ చెత్తని తీసుకెళ్ళి బయట పడేసి రకరకాల రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. రకరకాల క్యాన్సర్ లాంటివి కానీ, లివర్ వ్యాధులు కానీ, అస్తమా లాంటివి కానీ. సో దానివల్ల మేమేం చెప్తున్నామంటే, మీరు కిచెన్ వేస్ట్ ఇవన్నీ తీసేసుకొని సపరేట్ ఇలా చేస్తున్నారు అందరూ. ఇలా చేయకుండా మనకు జిహెచ్ఎంసీ ఒక గ్రీన్ కలర్ బిన్ ఇస్తుంది. సో దీంట్లో కిచెన్ వేస్ట్ ఒక పార్ట్, డ్రై వేస్ట్ ఒక పార్ట్, ఎండుటాకులు. ఇది ఎందుకంటే ఇందులో ఉన్న తడిని పీల్చుకొని బ్యాలెన్స్ చేసేస్తుంది అన్నమాట. సో ఇలా రోజువారీ చెత్తని ఇలా కలెక్ట్ చేసేసుకొని ఇందులో కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, మాకు ఇచ్చేయండి అన్నారు. మేమేమంటున్నాం, గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాగో వాళ్ళు మళ్ళీ కలిపేయడం జరుగుతుంది, లేదా వాళ్ళు అలాగే నడిపేస్తున్నారు. సో ఇలా ఏదైనా మన ఇంట్లో ఉన్న వాటిని వాడుకొనైనా ఎరువులాగా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మీకు బయట దొరుకుతాయి, వివిధ రకాలైన ఉత్పత్తులు ఉన్నాయి, అవి వీటితోటైనా సరే మన ఇంట్లోనే మన ఎరువు తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే పెంపొందించుకోవచ్చు. కూరగాయ మొక్కలు, ఆకుకూరల మొక్కలు, పండ్ల మొక్కలు ఇలాంటివి. ఇంతే కాకుండా మైక్రోగ్రీన్స్, 2 ఆకుల దశలో ఉండే వాటిని మైక్రోగ్రీన్స్ అంటారనమాట. అవి వాటిల్లో కొన్ని రకాల మటుకు పెంచుకోవచ్చు మనం. ఇది మనము చిన్న పాట్స్లో, బాల్కనీస్లో ఉంటారు, మాకు ప్లేస్ లేదు, సన్లైట్ రావట్లేదు అని చాలామంది మాకు కంప్లైంట్ చేస్తుంటారు మా గ్రూప్లో. సో మేము వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు చిన్న పాట్స్లో అయినా సరే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ, మన సోంపు ఇలాంటివన్నీ మైక్రోగ్రీన్స్, అంటే 2 ఆకులు వచ్చే స్టేజ్ని మైక్రోగ్రీన్స్ అంటారనమాట. వీటిని ఇలా పెరగగానే 8 నుంచి 15 రోజులు, 25 రోజుల వరకు పెరుగుతాయి. ఒక్కొక్క బీట్రూట్ అది 15 రోజులు అవుతుంది, కాలీఫ్లవర్ 15 రోజులు. ఇలాంటివన్నీ మనం కట్ చేసుకొని తింటే మనకు పెరిగిన మొక్క కంటే దీంట్లో 4 ఇంతలు పోషకాలు ఎక్కువ వస్తాయి. ఇది మనం ఇంట్లో లెట్యూస్, సలాడ్స్లో వాడతారు. ఇది పుదీనా. మనం పుదీనా నార్మల్గా చట్నీలోనే కాకుండా హెర్బల్ టీస్లో కూడా వాడచ్చు. మన ఇంట్లో పెరిగిన పుదీనా దాన్ని మించిన ఆరోగ్యం బయట దొరకదు మనకు. ఎందుకంటే బయట మనకు పెస్టిసైడ్స్ లేదా మురికి కాలువల్లో ముంచి తీసుకొని వస్తున్నారు. సో దానికి మేమేం చెప్తామంటే, మీరు ఇంట్లోనే చిన్న బ్యాగుల్లో కూడా పెంచుకోవచ్చు. ఒక చిన్న మట్టి కుండ కానీ, గ్రో బ్యాగ్ ఉంటుంది, ఇది గ్రో బ్యాగ్లో కానీ ఎరువు, మట్టి, వరి పొట్టు 3 ఒక్కొక్క భాగం వేసుకొని దాంట్లో పుదీనాది ఒక కాడ ఉంటుంది, ముదురు కాడ తీసుకొచ్చి పెట్టేసుకొని నీడలో పెట్టాలి. ఆ తర్వాత మీకు 10 రోజుల తర్వాత చిన్నగా మొలక రావడం మొదలవుతుంది. అప్పుడు మీరు మెల్లిగా సూర్యరశ్మికి మార్చుకోవాలి. అప్పుడు మీకు పెరగడం మొదలవుతుంది. వాటికి మీకు తర్వాత మన ఇంట్లో తయారైన ఎరువు ఏదైతే ఉందో ఇది ఇలా తయారవుతుంది 3 నెలల తర్వాత మనకు. ఇది సంబంధించిన ఎరువు, ఇది ఇంట్లో ఉన్న వంటింటి వ్యర్థాలతో తయారైన ఎరువు అండి. ఇది మీరు మొక్కలకి వేసుకుంటే అంత బలంగా పెరుగుతుంది మనకి ఇంకా కొనాల్సిన అవసరం లేదు, బయట కొనాల్సిన ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ అవసరం లేదు. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఫెస్టివల్ వస్తే మనం ఏం చేస్తాం, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాం, తర్వాత అది పడేస్తాం, చట్నీ చేసుకొని కొబ్బరి చట్నీ తినేసి పడేస్తాం. సో మేమేం చేస్తామంటే, పడేసే బదులు ఇలా అతికించేసి చిన్న హోల్ చేసేసుకొని చిన్న చిన్న మొక్కలన్నీ పెంచుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి ఇన్సైడ్ హోల్ ఉంటుంది సార్, చిన్న ఇక్కడ నుంచి వస్తుంది, పెంచుకోవచ్చు. దీంట్లో మీరు ఉల్లిపాయ పెంచాము, అలా వెల్లుల్లి పెంచుకోవచ్చు, మెంతులు పెంచుకోవచ్చు, ఆవాలు పెంచుకోవచ్చు. ఇలా కనీసం ఒక 10 పెంచారంటే మీకు కావాల్సిన ఒక 2-3 రోజులకి సరిపడా ఆహారం మన ఇంట్లోనే పండుతుంది. అన్ని రకాల మొక్కలు ఇట్లా పెంచుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలని పుదీనా లాంటివి పెంచుకోవచ్చు, చిన్న ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు. వీటిల్లో ఆకుకూరలు పెంచుకోవచ్చు, ఉల్లిపాయ, వెల్లుల్లి పెంచుకోవచ్చు, ఆవాలు పెంచుకోవచ్చు, జీలకర్ర పెంచుకోవచ్చు, బీట్రూట్ పెంచుకోవచ్చు, రాడిష్ పెంచుకోవచ్చు, వాము పెంచుకోవచ్చు. ఇలా మా హెర్బ్స్ ఏవైతే మన ఔషధ మొక్కలు ఉంటాయో అలాంటివన్నీ చిన్న చిన్న స్టేజ్లోనే మనం కట్ చేసుకొని తినేసుకొని ఆరోగ్యం ఇందులో 4 ఇంతలు ఎక్కువ ఉంటుంది పోషకాలు అనేది.